హలో దోస్తులు. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ S3 Explores. సో ఈరోజు మ్యాక్సిమం తమ్నెల్లో పెట్టేస్తా. తమ్నెల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది ఏంటి అంటే హాస్టల్ రూమ్ టూర్. మ్యాక్సిమం హాస్టల్లో ఉండే వాళ్ళకి అంటే మెస్సీగానే ఉంటుంది. ఇప్పుడు నేను చూపించేదంతా మేము ఎట్లా పెట్టుకుంటామో అట్లనే చూపిస్తున్నా. సో మెస్సీగానే ఉంటుంది. హాస్టల్లో ఉండే వాళ్ళకైతే మ్యాక్సిమం అర్థమైపోతుంది. సో చూడండి. సో మేము ఉండేది ఈ రూమ్లో. సో మేము తీసుకుంది 3 షేరింగ్. సో అందుకోసమే మీకు ఇక్కడ 3 బెడ్సే కనిపిస్తున్నాయి. సెకండ్ ఫ్లోర్లో ఉంటాం మేము. సెకండ్ ఫ్లోర్ కార్నర్ రూమ్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మేము ఈ రూమ్ తీసుకోనికి మెయిన్ రీజన్ ఏంటిదంటే ఈ రూమ్లో 2 వెంటిలేషన్లు ఉంటాయి. ఇదొకటి, సారీ 2 విండోస్ ఉంటుంది. ఇదొకటి, అటు వస్తే అదొకటి. సో ఇది మంచి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఎందుకనంటే ఎండాకాలంలో మార్నింగ్ టైంలో ఓకే సన్ పడుతుంది, అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ నైట్ నిద్రపోయే టైం వరకు మాత్రం రూమ్ మంచిగా కొంచెం చల్లగా అవుతుంది. మరీ అంత కాకున్నా కూడా ఓకే ఫైన్, సమ్మర్లో పడుకునేటట్టు ఉంటుంది. సో ఇది అన్నమాట. కొన్ని థింగ్స్ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి దండం. ఈ దండం అనేది పక్కా ఉండాలి హాస్టల్ రూమ్లో. నేను మరీ అంతేదోలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. ఎందుకనంటే ఎండాకాలం అయితే పైన బట్టలు వేసుకోనికి, టెర్రస్ పైన బట్టలు వేసుకోనికి ఏం కాదు. కానీ వర్షాకాలం వచ్చిందంటే ఒకటే మ్యూజిక్ స్టార్ట్ అయింది కదా, సో అప్పుడు ఇబ్బంది అవుద్ది. అండ్ ఓకే, సో ఒక్కొక్కరికి ఒక్కొక్క లాకర్ ఉన్న బీరోస్ ఇస్తారు. మా రూమ్లో మేము 3 మెంబర్స్ కాబట్టి లాకర్ అంటే ఇట్లుంటుంది. దానికి మా దగ్గర ఉన్న తాళాలు వేసుకున్నాడే. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, 3 ఉన్నాం కాబట్టి 3 బీరువాలు. మా బట్టలు ఏమైనా ఉంటే లోపల పెట్టేసుకుంటాం కాబట్టి పైన మీకు అక్కడ అది కనిపిస్తున్నది బ్యాగ్. ఇప్పుడు వాడని బట్టలు పైన పెట్టినాము, తీసేయాలి. 2 సాకెట్ బోర్డ్స్, స్విచ్ బోర్డ్స్, ఇక్కడ ఒకటి అండ్ సారీ 3, అక్కడొకటి, ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది. ఇది 2, 3 ఈ బోర్డ్స్, 3 స్విచ్ బోర్డులు, 3 బీరువాలు, ఇంకా ఇంకొక 3 ఇవి బట్టలు వాడిన తర్వాత వాడిన బట్టలు అందులో వేసుకోనికి ఈ డబ్బాలు అన్నమాట. సో బ్యాగ్లతోని వచ్చినామనంటే మనకి ఇచ్చేటి వాళ్ళు ఏంటి ఫుడ్, బెడ్, క్లాత్ స్టోరేజ్ బాక్సెస్, నెక్స్ట్ బీరువాలు, అంతే. అంతకుమించి ఏమి ఇయ్యరు. బెడ్తో పాటు పిల్లో కూడా వస్తుంది. పిల్లో కవర్ లేదు మాకు, ఇప్పుడు ఇస్తున్నారంట. మాది చిన్న రూమే కానీ మేము ఉంటున్న నా ఫ్రెండ్స్, నా రూమ్మేట్స్ మంచి అండర్స్టాండింగ్తో ఉంటాం అన్నమాట. అందుకోసమే మాకు చిన్న రూమా పెద్ద రూమా అన్నది మ్యాటర్ కాకుండా ఒక ఫ్యాన్ అండ్ ఇక్కడ ఇటు వస్తే ఒక చిన్న మిర్రర్ అండ్ ఇక్కడ ఇది టీవీ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆండ్రాయిడ్ కాదు, నార్మల్ టీవీయే. జస్ట్ క్లిక్ చేస్తే సినిమాలు లేకపోతే న్యూస్ వచ్చేది అంతే. మనం మొబైల్కి కనెక్ట్ చేసుకునేటట్టు ఉండదు. సో ఇది మాత్రం పక్క కేటీలో ఏ హాస్టల్ దగ్గర అయినా ఉంటుంది ఇది కేటీలో. ఎందుకనంటే హాస్టల్ ఫుడ్ ఒక్కసారి నచ్చదు చాలా రీజన్స్ ఉంటాయి. అందుకోసమే ఇది మస్ట్ అండ్ షుడ్ క్యారీ చేస్తారనమాట. సో ఫస్ట్ ఇచ్చిన కదా డిస్క్లైమర్, మెస్సీ ఉంటుందని, అట్లానే తీస్తున్నా రూమ్. బేసిక్గా నా రూమ్మేట్స్ లేరు రూమ్లో, అందుకోసమే తీస్తాను. వాళ్ళు కనుక ఈ వీడియో చూసిరంటే అట్లా తీసినా అని వేసుకుంటారు. బట్ ఏం చేద్దాం, సారీ కంటెంట్ క్రియేటర్గా మనం ఉన్నప్పుడు ఏది ఎట్లున్నది అట్లా చూపిస్తానే మనకు ఒక సాటిస్ఫాక్షన్. సో ఇది నా బెడ్. బేసిక్గా ల్యాప్టాప్ అట్లనే ఛార్జ్ పెట్టి యూజ్ చేస్తుంటే షాక్ కొడుతుంది. అందుకోసమే టైం దొరికింది కదా అండ్ రూమ్మేట్స్ లేరు కదా అని చెప్పేసి వీడియో స్టార్ట్ చేసిన. ఇది వాళ్ళ బెడ్స్, ఇది నా బెడ్, ఇది నా బ్యాగ్ అండ్ ఇది నేను వాడే సామాన్లు. నా దగ్గర లేని అంటూ ఉండవు. చూపిస్తా నేను ఏమేమి క్యారీ చేస్తా అని.
చాలా కామెడీ ఉంటుంది. కామెడీ కాదు, అన్నీ యూజ్ఫుల్ ఉండేటివే ఉంటాయి నా దగ్గర, బట్ తీస్తా అది కూడా. సో ఇది కూలర్ ఇంటి దగ్గర నుండి వచ్చింది. సమ్మర్ సీజన్లో ఇప్పుడు వచ్చిన సమ్మర్ సీజన్లో ఫుల్ ఆగమై ఉండే ఆ ఎండకి, ఈవెన్ దో వెంటిలేషన్ ఉన్నా సరే ఆ ఫుల్ ఎండకి సెట్ అవ్వలే, అంటే సరిపోలేదు. సో అందుకోసమే నైట్ ఫోన్ చేసి డాడీ నాకు కావాలి అనగానే మా డాడీ పొద్దున 6 గంటల వరకు మళ్ళీ కూలర్ నా రూమ్లో ఉంది. సో ఇదేం ఫ్రీ కాదు, అంటే హాస్టల్ మేనేజ్మెంట్కి చెప్పిన తర్వాతనే తెచ్చుకున్నా. కానీ నా దురదృష్టం ఏంటంటే ఇది తెచ్చుకున్న 2 రోజులకే 2 లేదంటే 3 రోజులు అంతే కథం వర్షాలు స్టార్ట్ అయినాయి. సో దాన్ని అట్లనే పక్కకు పెట్టినా, ఇక వాడలేదు. సో అందుకనే పైసలు కూడా కట్టలేదు. నేను వాడిన 3 రోజులకి వర్షాలు పడ్డాయి. తర్వాత కొంచెం ఇబ్బంది అనిపించింది. తర్వాత ఒక 3-4 డేస్ యూజ్ చేసిన మళ్ళీ వర్షాలు పడిపోయిన తర్వాత. సో వాళ్ళకి ఏమని చెప్పినంటే నేను 7 రోజులే వాడినా, 7 రోజులకు వరకే కడతానంటే మళ్ళీ తర్వాత వాళ్ళు ఏమనుకున్నారో ఏమో అడగలేదు. అట్లా ఉంటుంది మా హాస్టల్ మేనేజ్మెంట్ చాలా మంచిది. సో ఇది ఇట్లా నుండి కూడా మా ఆఫీస్ కనిపిస్తుంది. ఇది మా ఆఫీస్. నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ డేస్ ఉన్నాయి, అందుకోసమే ఆఫీస్కి వెళ్ళలేదు నేను. సో దిస్ ఈజ్ మీ. సో ఇట్లా చూపిస్తా, ఇట్లా వస్తే ఇది బాగుంటుంది అబ్బా. మా హాస్టల్ మాత్రం ఈ మధ్య అంటే స్టార్టింగ్లో ఫుడ్ బాగానే ఉండే, మధ్యలో వాళ్ళ వర్కర్స్ సెట్ అవ్వక ఫుడ్ కొంచెం అటు ఇటు పెట్టిండు. కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగా చేస్తున్నారు. ఇది 3 బెడ్స్. ఇది వాష్రూమ్. సో వద్దులేండి వాష్రూమ్ ఎందుకులే కానీ. సో వెస్టర్న్ వాష్రూమే యూజ్ చేసే, అంటే ఇక్కడ ఉన్న అన్ని హాస్టల్స్కి అంతే వెస్టర్న్ వాష్రూమే ఉంటుంది. సో దట్స్ ఇట్. చెప్తున్నా కదా మా హాస్టల్లో మేము ఏం వాడతాం అన్నది అన్ని డీటెయిల్గా చూపిస్తాం. సో ఈ వీడియోకి ఇంతే. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.